హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హరిహర వీరమల్లు యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్కటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా హరిహర వీరమల్లు రివ్యూ గురించి మాట్లాడుకోవడానికి ముందు ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, ఒక గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ దానికి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి నాకని చెప్పి. సో ఆ న్యూస్ ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, నేను ఒక కేఫ్ స్టార్ట్ చేస్తున్నాను వైజాగ్లో. దర్ఫీ అనే పేరుతో ఒక కెఫేని అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. సో బిజినెస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పటివరకు ఎలాగైతే కంటిన్యూ అవుతూ వచ్చాయో అలాగే ఆ బిజినెస్కి కూడా మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అలాగే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నా అనే డీటెయిల్స్ అయితే నేను మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. సో దానికోసం నేను ఒక సెపరేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ సెపరేట్ ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేశాను దర్ఫీ కోసం. సో దర్ఫీ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ దర్ఫీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ రెండు కూడా డిస్క్రిప్షన్లోని అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి ఉంచండి. సో మీరందరూ కూడా ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో అలాగే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకని కెఫేనే స్టార్ట్ చేస్తున్నాం అని. నేను చాలా కేఫ్స్ చూశాను, వైజాగ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, చాలా చోట్ల చూశాను. సో అవన్నీ కూడా ఐదర్ పెద్ద పెద్ద కంపెనీస్ చేత, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చేత, లేదంటే బాగా డబ్బున్న వాళ్ళ చేత స్టార్ట్ చేయబడుతూ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఎందుకని ఒక కామన్ మ్యాన్, ఒక ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎందుకని అలాంటి ఒక కెఫేని స్టార్ట్ చేయకూడదు అనిపించింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనో కాఫీస్ ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంటల్ కాఫీస్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని ఏదో అలాంటి లగ్జరీ కేఫ్స్కి వెళ్ళి, లావిష్ కేఫ్స్కి వెళ్ళి ఎందుకు ట్రై చేయాలి? సో ఒక నార్మల్ పర్సన్ స్టార్ట్ చేసే కేఫ్లో కూడా అవన్నీ ఎందుకు ఉండకూడదు అనే ఒక థాట్తోనే నేను ఈ కెఫేని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వైజాగ్లోనే స్టార్ట్ చేస్తున్నాను ప్రెజెంట్. బట్ ఇది వైజాగ్తోనే ఆగిపోదు. నేను డెఫినెట్గా వేరే నగరాలకి అండ్ వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ చేసే ఆలోచన అయితే ఉంది. సో డెఫినెట్గా మీరందరూ కూడా నాకు ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో అలాగే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందుకే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది మీ అందరిలో ఒకటిది, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ది, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ స్టార్ట్ చేసే కేఫ్ ఇది. సో అందుకే నేను దీనికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, దర్ఫీ ఇది మీలో ఒకటిది. సో సపోర్ట్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా అనే ఫర్దర్ అప్డేట్స్ అయితే నేను ఇంకా వాటిలో ఇస్తాను. సో వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి ఉంచండి. సో ప్రెజెంట్ అయితే వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, బట్ డెఫినెట్గా వెరీ సూన్ వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పాండ్ చేస్తాను మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. అండ్ ఇక హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే, మూవీ అయితే నైస్ మూవీ విత్ 2 మేజర్ ఫ్లాస్. సినిమా బేసిక్గా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అయితే. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఒక టాప్ స్టార్ హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ పడడం వేరు, ఆ హరిహర వీరమల్లు పాత్ర ఉంటుంది, ఆ పాత్రకి ఎలివేషన్స్ పడడం వేరు. బేసిక్గా భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్లో మనకు అలాగే జరుగుతుంది. అంటే ఆ పాత్రకు కూడా మంచి ఎలివేషన్స్ పడతాయి. బ్రోలో అలా జరగలేదు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ పడుతూ, హరిహర వీరమల్లు పాత్ర కూడా ఎలివేషన్స్ పడుతూ చాలా అంటే చాలా అద్భుతమైన హై సీన్స్ ఉంటాయి. అసలు కీరవాణి గారి మ్యూజిక్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది మనకి ఆ టైంలో మాత్రం. లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే చాలా బాగా ఎలివేట్ చేసే సీన్స్ని. అండ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అసలు లిటరల్లీ డామినేట్ చేసేసింది మొత్తం అన్నిటినీ కూడా. అంటే అసలు హరిహర వీరమల్లు అనే పాత్రకి ఆయన యాప్ట్ అయిన విధానం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చెప్తున్నా కదా, మంచి మంచి హై సీన్స్ ఉంటాయి. ఆ కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కానీ, లేదంటే చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ కానీ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ అనే చెప్పొచ్చు. సో ఆ తర్వాత మనం ఏదైతే ట్రైలర్లోనే చూసామో ఆ కోహినూర్ ఆస్పెక్ట్, సో ఆ కోహినూర్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఆ ప్లాట్ అనేది స్టార్ట్ అయ్యి ఒక ఎక్స్ట్రాడినరీ వేలో ఇంటర్వెల్ అయితే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. సో అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. స్క్రీన్ ప్లే కానీ, హై సీన్స్ కానీ, ఎలివేషన్ కానీ, మ్యూజిక్ కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ మొత్తం ప్రతిదీ కూడా అసలు చాలా పర్ఫెక్ట్ వేలో వెళ్తుంది. అండ్ సినిమాలో క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది.
సో ఆ యాక్షన్ బ్లాక్ చాలా బాగా అనిపిస్తది. అండ్ ఇంకొన్ని యాక్షన్ సీన్స్ బాగా అనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ బేసిక్‌గా సినిమా ఒక పొజిషన్‌లో ఎండ్ అవుతది యాక్చువల్‌గా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వేలో రాసుకున్నారు నన్నడిగితే ఆ క్లైమాక్స్‌ని మటుకు. అంటే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. అంటే బేసిక్‌గా సినిమా చూసిన వాళ్ళకి ఆ క్లైమాక్స్‌లో ఆ పర్టిక్యులర్ పొజిషన్ ఏదైతే ఉందో, దాంట్లో చాలా డెప్త్ ఉంది. అది చాలా క్లియర్‌గా అర్థమవుతది యాక్చువల్‌గా. అర్థం చేసుకుంటే మటుకు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తదది. సో, ఇలాగ క్లైమాక్స్ గూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీ వేలో ఫినిష్ చేశారు. అంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 2 బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే ఉందో, దానికి ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ ఏమంటారు క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇచ్చారు. సో, అలాగా చాలా పర్ఫెక్ట్ వేలో ఎండ్ అవుతది. సో, ఇలాగా ఫస్ట్ హాఫ్ చాలా బా అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అది బా అనిపిస్తది. అండ్ ఆ వోల్ఫ్ సీన్ అది బా అనిపిస్తది. సో, చాలా బా అనిపిస్తాయనమాట. సో, ఇవన్నీ చాలా బా అనిపిస్తాయి. బట్ సినిమాలో 2 మేజర్ ఫ్లాస్ ఉన్నాయి. అందులో ఫ్లా నంబర్ 1 ఏంటి అంటే వీఎఫ్ఎక్స్. సెకండ్ హాఫ్‌లో సినిమాలో వీఎఫ్ఎక్స్ ఉంటది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్ ఉంటది. ఎస్పెషల్లీ అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మళ్ళీ. 'పవన్ కళ్యాణ్' గారిది హార్స్ రైడింగ్ సీన్స్ కొన్ని బా అనిపిస్తాయి. బట్ కొన్ని సీన్స్‌లో మటుకు వీఎఫ్ఎక్స్ అయితే మటుకు చాలా పూర్ ఉంది. సో, అదొక ప్రాబ్లమ్ అని జెప్పొచ్చు. సో, వీఎఫ్ఎక్స్ అనేది కొంచెం మేజర్ కన్సర్న్ సెకండ్ హాఫ్‌లో. సో, అదొక మేజర్ ఫ్లా ఉంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఏంటంటే బేసిక్‌గా సినిమా స్క్రీన్ ప్లే స్టోరీని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. అంటే 'హరిహర వీరమల్లు' అనే పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్ర యొక్క యూనో ఎలివేషన్ మీద, ఆ పాత్ర ప్రజలకు మంచి చేయడానికి ఉంది అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి, కథని ముందుకు తీసుకెళ్ళకుండా అక్కడే ఆపేసిన ఫీలింగ్ ఉంటది. సో, సెకండ్ హాఫ్‌లో ఈ 2 మేజర్ ఫ్లాస్ ఉన్నాయి. బట్ డెఫినిట్‌గా కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బా అనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అంటే యూ నో అదేదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సీన్‌లాగా అనిపించదు. బట్ ఆ డైలాగ్స్ గనక మనం వింటే పర్ఫెక్ట్‌గా ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సీన్ అనిపిస్తది. కానీ కాదది యాక్చువల్‌గా. ఇట్స్ ఎ కమర్షియల్ సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 'వోల్ఫ్' సీన్‌నే తీసుకుంటే అదొక కమర్షియల్ సీన్ యాక్చువల్లీ. బట్ దాన్ని చాలా పర్ఫెక్ట్ వేలో తీసుకొనెళ్లారు. సెకండ్ హాఫ్‌లో అది మంచి సీన్ అది. దాని తర్వాత ఒక డైలాగ్ ఇచ్చి దాన్ని ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సీన్‌గా మార్చారు. సో, అలా చాలా బా అనిపిస్తది. సినిమాలో చాలా చోట్ల అనిపిస్తది అలాగా. సో, డైలాగ్స్ చాలా బా రాసుకున్నారు. డైలాగ్స్ పరంగా చాలా బా అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. ఆ ఇంటర్వెల్ వరకు మొత్తం అంతా టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్‌లో గూడా ఆ వోల్ఫ్ సీన్ బా అనిపిస్తది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే బా అనిపిస్తది. సో, దట్ ఈస్ ద పాయింట్. బట్ ఆ రిమైనింగ్ సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ కొంచెం బ్యాడ్‌గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, యూ నో ఆ స్క్రీన్ ప్లేలో స్టోరీ ముందుకు వెళ్ళే విధంగా ఏం ఉండకపోవడం. సో, ఈ 2 మేజర్ ఫ్లాస్ అనేవి సెకండ్ హాఫ్‌ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. సో, ఒకవేళ అవి గూడా లేకపోయుంటే అసలు చాలా ఎక్స్‌ట్రార్డినరీ సినిమా అసలు. బట్ ఇప్పటికి కూడా ఇట్స్ ఏ నైస్ మూవీ అండ్ అప్పటి కాలంలో ఎలా ఉండేది పరిస్థితి అనేది ఆల్రెడీ మనం 'చావా' అని ఒక సినిమాతో చూసాం. అది ఒక వెర్షన్ ఆఫ్ స్టోరీ. సో, ఇది ఇంకొక సైడ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఔరంగజేబ్ టైంలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది చెప్పే ఇంకొక కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే కాయిన్‌కి రెండో వైపు అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. సో, వాటిని కూడా చాలా బా చూపిచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో వీఎఫ్ఎక్స్ సీన్స్ అవి కూడా చాలా బా అనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా ఆ మెయిన్ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా బా అనిపిస్తాయి. సో, ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్‌ది చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు మొత్తం అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఇంక లిటరల్లీ టూ గుడ్. ఇంక దానికోసం చెప్పక్కర్లే. సో, ఏమంటే ఈ 2 మేజర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో. అవి గూడా లేకపోయుంటే ఇంక అసలు ఎక్స్‌ట్రార్డినరీ సినిమా. బట్ ఇప్పటికి కూడా ఇట్స్ ఎ నైస్ మూవీ. బట్ విత్ 2 మేజర్ ఫ్లాస్ అంతే. సో, థాట్స్ ఇట్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే
పవన్ కళ్యాణ్ గారు 2 కూడా అని చెప్పొచ్చు. అసలు లిటరల్లీ నిజంగా చెప్తున్నా, అసలు హరిహర వీరమల్లు పాత్రకి ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ మీసాలు అదంతా ఆ లుక్ ఏదైతే ఉందో అసలు చాలా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరిందని చెప్పొచ్చు మొత్తం అంతా గూడా. సో, లిటరల్లీ బెస్ట్ అసలు. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గూడా లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే మాత్రం మూవీలో. అండ్ నిధి అగర్వాల్ గారిది కూడా కొంచెం మంచి రోలే. బట్ మరీ పెద్ద రోల్ ఏం గాదు. ఉన్నంత వరకు పర్లేదు. అండ్ ఆవిడ నుంచి ఒక ట్విస్ట్ ఉంటది. తర్వాత ఆ పాటలుంటాయి. ఆ పాటలు యాక్చువల్‌గా రైట్ టైమ్స్‌లోనే వచ్చిన ఫీలింగ్ ఉంటది. 'కొల్లగొట్టిందిరో' సాంగ్ యాక్చువల్‌గా అన్నెసెసరీ అని అనిపిచ్చింది ఆ సిట్యుయేషన్‌లో. అండ్ ఇంకొక పాట ఉంటది 'తార తార నా కళ్ళు.' ఆ పాట బేసిక్‌గా నేను నార్మల్‌గా విన్నప్పుడు ఇలాంటి పాట ఈ కైండ్ ఆఫ్ సినిమాలో ఎందుకనే ఫీలొచ్చింది. బట్ సినిమా చూసినప్పుడు ఓకే. అది జస్టిఫైడే. ఎందుకు అనేది ఒక క్లారిటీ ఉంది మనకి అనే ఫీలింగే వచ్చింది. సో, అందువల్ల వాటన్నిటిలోని కూడా ఆవిడ గుడ్ అని చెప్పొచ్చు. సో, ఆవిడకిచ్చిన రోల్ మేరకు ఆవిడైతే చేశారు. అండ్ ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన రోల్ మేరకు వాళ్ళు చేశారు. సునీల్ గారు కావచ్చు, నాజర్ గారు కావచ్చు, ఇంకా సత్యరాజ్ గారు చాలామందయితే ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు చేశారని చెప్పొచ్చు. సో, యాక్టర్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే మరింకా మనం చెప్పలేము ఎగ్జాక్ట్‌గా. సో, అంటే 'క్రిష్' గారు కొంత డైరెక్ట్ చేశారు. ఈయన కొంత డైరెక్ట్ చేశారు కదా! సో, అందువల్ల మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం బెటర్‌గా చేసుకొని ఉండొచ్చు. అండ్ వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ ఇండియన్ పొలిటికల్ ఇండస్ట్రీ ఆల్సో. సో, అలాంటి ఒక పర్సన్‌కి సంబంధించిన ఒక సినిమా దట్టు పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతున్నప్పుడు వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్‌గా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని నార్మల్‌గా ఒక గుర్రం మీద నుంచోబెట్టి నార్మల్ సీన్స్ ఆర్ఎఫ్‌సి రోడ్ల మీద తీసినా కూడా అది నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చును. బట్ ఆ వీఎఫ్ఎక్స్ అనేది అంత పూర్‌గా కాకుండా కొంచెం బెటర్‌గా చేసుండొచ్చేమో అనిపించింది. సో, అది ప్రాబ్లమ్ అనమాట. బట్ ఏమో మరి. ఇంకా తర్వాత రెండోది చెప్పా కదా! స్క్రీన్ ప్లేలో సెకండ్ పార్ట్ కోసం అంటే పార్ట్ 2 తీయడం మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి దాన్ని కొంచెం ఆ క్యారెక్టరైజేషన్, హెల్పింగ్ నేచర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన ఫీలింగొచ్చింది నాకు. సో, అదొక్కటి. ఈ 2 పాయింట్స్ కూడా చూసుకొనుంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండు మూవీ అయితే మాత్రం. బట్ స్టిల్ ఆ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే దాంట్లో ఒక ఇన్ డెప్త్ మీనింగ్ ఉంది దాంట్లో. ఆ పొజిషన్ ఒకటి మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతది నేను ఎందుకిలా పెడుతున్నానో. సో, మీకు ఆహ్, అది దాంట్లో చాలా మంచి మీనింగ్ ఉంది యాక్చువల్‌గా. సో, దాన్ని సెకండ్ పార్ట్‌కి లీడ్‌గా పెట్టారు క్లిఫ్ హ్యాంగర్ లాగా. చూడాలి మరింకా. సో, దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారో సెకండ్ పార్ట్‌లో ఏంటనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ కూడా చూసుకోవాలి ఆయనకి మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో కూడా తెలీదు యాక్చువల్‌గా. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, ఆ క్లిఫ్ హ్యాంగర్ అయితే బావుంది. సో, అదే గైస్ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అయితే గుడ్. సాంగ్స్ అయితే బావున్నాయి. అండ్ బీజీఎమ్స్ నెక్స్ట్ లెవెల్. కీరవాణి గారైతే నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చారు బీజీఎమ్స్ అయితే మాత్రం. సో, 2 గుడ్ అని చెప్పొచ్చు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే. చాలా సీన్స్ నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసాయి. ఐ మీన్ 'ఔరంగజేబ్' టైమ్‌లో గావచ్చు, లేదంటే వేరే వాళ్ళ టైమ్‌లో గావచ్చు. సారీ బాబీ డియోల్ గారి కోసం చెప్పలేదు ఇందాక యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు. బాబీ డియోల్ గారు యాప్ట్ అయ్యారు 'ఔరంగజేబ్‌గా'. వెరీ వెరీ ఫెంటాస్టిక్ అసలు. ఆయన వచ్చినప్పుడల్లా ఒక మ్యూజిక్ వస్తుంటది. అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. అంటే ఆ 'ఔరంగజేబ్' నేచర్‌ని చాలా బాగా మనకి అర్థమయ్యేలా చేస్తుంటది ఆ మ్యూజిక్. చాలా ఇచ్చారు అది గూడా. సో, బీజీఎమ్స్ అయితే 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ బాబీ డియోల్ గారు కూడా చాలా చేశారు. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నైస్ మూవీ. బట్ 2 మేజర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో. అవేంటో ఆల్రెడీ చెప్పాను నేను. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.8 ఔట్ ఆఫ్ 5. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి చెప్పాలంటే ఇది 'హరిహర వీరమల్లు' కాదు. ఇది పవన్ కళ్యాణ్స్ 'హరిహర వీరమల్లు.' ఎందుకంటే ఔట్‌రైట్ పవన్ కళ్యాణ్ గారి డామినేషన్ ఉంటది ప్రతి చోట గూడా. సో, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో, ఇంకా పవన్ కళ్యాణ్ గారే ముందుండి భుజాల మీదేసుకొని ఈ సినిమాని నడిపించారు. అది చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. అండ్ చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా పెట్టారు. అది కూడా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. బికాజ్ యాక్షన్ బ్లాక్స్ అన్నీ ఎక్కువున్నాయి. సో, అది పాయింట్ అనమాట. సో, దాన్ని బట్టి తెలుస్తోంది. సో, ఇది ఔట్‌రైట్ పవన్ కళ్యాణ్స్ 'హరిహర వీరమల్లు.' పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' ఈ సినిమా. దట్ ఈస్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. అండ్ మళ్ళీ వెళ్ళే ముందు ఒక మాట 'దర్ఫీ కేఫ్‌ని' అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ వైజాగ్ వాళ్ళందరూ కూడా ఆ ఓపెనింగ్ రోజు
రండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎప్పుడు, ఎక్కడ అనేది నేను ఫర్దర్‌గా అప్డేట్ చేస్తాను నేను. సో, ఆ యూట్యూబ్ ఛానెల్‌ని అండ్ ఆ ఇన్‌స్టా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఉంచండి. సో, థాంక్ యూ సో మచ్ గైస్. దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.